ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది డిస్కస్ చేసాం కదా! ఈ కేక్‌లో ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం ట్రై చేద్దాం. ఓకే. ఎంప్లాయీ టేబుల్. సో, ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సో, లోడ్ అవుతుంది. సో, మీరు చూడొచ్చు ఎంప్లాయీ ఐడీ, నేము, సాలరీ, లొకేషన్, ఫీడ్‌బ్యాక్ ఇలా మనకి సో, ఒక 5 కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్ యొక్క స్కీమా కావాలనుకుంటే సో, మనకి గెట్ స్కీమా అనే ఆప్షన్ ఉందన్నమాట. చూడండి. సో, రన్ చేద్దాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో కాలం నేమ్ ఏంటిది, కాలం ఆర్డినల్ అంటే పొజిషన్ ఏంటిది, డేటా టైప్ ఏంటిది, కాలం టైప్ ఏంటిది. అంటే మనకి ఏమన్నా ఎంప్లాయ్ ఐడి వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్. సో అంటే ఎంప్లాయ్ నేమ్ స్ట్రింగ్, ఎంప్లాయ్ సాలరీ ఇంటీజర్, లొకేషన్, ఫీడ్బ్యాక్ ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. అంటే ఒక టేబుల్ యొక్క మెటా డేటా అనేది మనం ఈ గెట్ స్కీమా ఆప్షన్ ద్వారా మనం అయితే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఇలా అన్ని కాలమ్స్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంప్లాయీ సో ప్రాజెక్ట్ బిఎంపి ఐడి అంటే మీకు కావాల్సిన స్కీమా కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. లొకేషన్ సో get schema. So try to run this one. ఇక్కడ మనం ఓన్లీ ఏదైతే కాలం స్పెసిఫై చేసాం వాటి యొక్క డేటా టైప్స్ మెటా డేటా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా ఏంటంటే రకరకాలుగా ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి మనం అయితే డిఫైన్ అనేది చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి కైండ్ ఉంది కదా. సో ఇక్కడ కాలమ్స్. ఓకే. సో లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. చూడండి ఇలా వస్తుంది. ఓకే. సో బేసికల్గా నేను ఇది స్పెసిఫై చేసినప్పుడు ఎలా వచ్చిందంటే సో మనకి టేబులర్ ఫార్మాట్లో వచ్చింది. అంటే కాలం నేమ్ ఏంటిది, కాలం ఆర్డినల్, డేటా టైప్, కాలం టైప్ ఇలా వచ్చింది కదా. బట్ ఇక్కడ కైండ్ అనేది ఉంది కదా. సో కైండ్లో సిఎల్ఎస్. ఓకే. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. చూడండి. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ లొకేషన్. ఓకే. అంటే వాటి యొక్క డేటా టైప్స్ ఎంప్లాయ్ ఐడి అనేది ఇంటీజర్, ఎంప్లాయ్ నేమ్ అనేది స్ట్రింగ్, ఎంప్లాయ్ లొకేషన్ అనేది స్ట్రింగ్ అనమాట. ఇలా కూడా మనము సో డిఫైన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ బిట్వీన్ ఆపరేటర్. ఓకే. సో బేసికలీ బిట్వీన్ ఆపరేటర్ ఎలా రాస్తాం, వేరే ఎంప్లాయీ శాలరీ సో సాలరీ ఈఎంపీ సాలరీ గ్రేటర్ దాన్ 3000 అండ్ ఎంప్లాయీ సాలరీ లెస్ దాన్ సో 10,000. ఓకే. అంటే నేను ఏం స్పెసిఫై చేస్తున్నాను, సాలరీ ఇక్కడ ఏం స్పెసిఫై చేస్తున్నాను, శాలరీ యొక్క రేంజ్ అనేది స్పెసిఫై చేస్తున్నాను. ఎలా ఎంప్లాయీ శాలరీ ఏదైతే ఉందో 3,000 కన్నా ఎక్కువ ఉండాలా, 10,000 కన్నా తక్కువ ఉండాలి. అంటే బిట్వీన్ రేంజ్ అనేది ఈ రేంజ్లో ఉన్న రికార్డ్స్ మాత్రమే కావాలని స్పెసిఫై చేస్తున్నాము. మీరు కావాలంటే ఇలా కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకే. సో ఇది ఒక వే అనమాట. సో ఇలా కాకుండా మనం బిట్వీన్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏంటి శాలరీ బిట్వీన్ చూడొచ్చు, బిట్వీన్ సో 3,000 నుంచి 10,000. ఓకే. 10,000. సో మీరు చూడొచ్చు వేర్ ఎంప్లాయీ సాలరీ బిట్వీన్ సో 3,000 నుంచి 10,000 ఫైవ్ పంపిస్తాం. ఓకే. సో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఓన్లీ 8 రికార్డ్స్ మాత్రమే వచ్చాయి అనమాట. సో సేమ్ ఇక్కడ ఇందాక ప్రీవియస్ క్వరీ ఏదైతే రన్ చేసామో ఇక్కడ కూడా మనకి 8 రికార్డ్స్ వచ్చినాయి. అలానే ఇది రన్ చేసినా సరే 8 రికార్డ్స్ వచ్చినాయి. అంటే బిట్వీన్ అనేది ఇలా కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. అలానే నాట్ బిట్వీన్. ఓకే. సో ఎంప్లాయీ వేర్ ఈఎంపీ సాలరీ సో నాట్ బిట్వీన్ సో 3,000 నుండి 10,000. సో 5 అంటే ఈ 3,000 నుంచి 10,000 కాకుండా ఏదైతే ఉంటాయో సో మీరు ఇక్కడ అవుట్పుట్ అని అబ్జర్వ్ చేస్తే ఎక్కడ నుంచి 3,000 నుంచి 10,000 రికార్డ్స్ అనేది ఉండవు. ఓకే. ఎందుకంటే మనం స్పెసిఫై చేసిన కండిషన్ ఏంటంటే
ఈ రేంజ్ లో లేని రికార్డ్స్ నాట్ బిట్వీన్. ఓకే, అదే ఇదనుకోండి బిట్వీన్ అంటే విత్ ఇన్ దిస్ రేంజ్, అదే నాట్ బిట్వీన్ అంటే ఈ రేంజ్ కాదన్నమాట. ఇలా రకరకాలుగా ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. మనం వాటిని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం డేట్, ఎస్పెషల్లీ మోస్ట్లీ మనం ఎలాంటి కేసెస్ యూజ్ చేస్తుంటాం అంటే ఈ బిట్వీన్ అనేది డేట్ రేంజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్. సో ఏంటి నేను కొత్తగా ఒక కాలం క్రియేట్ చేస్తున్నాను. Now, అలానే ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ ఈఎంపి ఐడి, ఈఎంపి నేమ్, ఈఎంపి సార్ ఇలా కాలం తీసుకున్నాను. దాని తర్వాత సో వేర్ సో ఈఎంపి డిఓపి. ఓకే, సో ఈఎంపి డిఓపి, ఈఎంపి డి డిఓ ఇదే ఇచ్చాము డిఓ బిట్వీన్. సో now dot now minus 2d. Okay, 2 days back. Let's try to run this. ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. Think extend. అంటే ఇక్కడ చేసిన వేర్ ఆపరేషన్ స్కేల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. Just a minute. EMP అంటే ఇక్కడ డిఫైన్ చేసింది నేనైతే ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఇది రన్ చేద్దాం. లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, సో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి EFPD. ఐ థింక్ ఇప్పుడు వస్తున్నాం చూద్దాం. సో మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తాను వేరే EMP DOB బిట్. ఓకే, సో ఐ థింక్ నేను ఆ కాలం ఏమైనా ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో దానికోసం మనకి మిస్టేక్ వచ్చింది. -2. ఓకే, చూడండి ఇలా కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. కాకపోతే మనకి అవుట్పుట్ ఏం రాదనమాట. కాకపోతే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడం కోసం నేను ఇక్కడ ఏం చేశాను, ఎక్స్టెండ్ తీసుకుని ఒక కాలం అనేది క్రియేట్ చేసిన ఆ కాలాన్ని ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేశాను. అంటే నథింగ్ బట్ అవుట్పుట్ లో ఆ వచ్చిన అవుట్పుట్ ని వేరే క్లాస్ లో ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. కానీ మీకు రియల్ డేటా ఉంటే ఈజీగా ఫిల్టర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ పాసిబిలిటీస్ అనేది ఇలా కూడా చేయొచ్చు అని చెప్పడం కోసం నేనైతే ఇది యూజ్ చేశాను అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా సో ఇష్యూస్ అంటే ఖచ్చితంగా నాకైతే చెప్పండి, నేను ఖచ్చితంగా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో దాని తర్వాత సో మనకి మిన్, మ్యాక్స్, సమ్, మిన్ ఇలా కొన్ని సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎంప్లాయీ సమ్మరైజ్ సో మిన్ సాలరీ. ఓకే, సో లెట్స్ ట్రై టు దిస్. సో ఇదేం చేస్తుంది, మనకి ఈ ఎంప్లాయ్ అనే టేబుల్ ఏదైతే మినిమం శాలరీ ఉంటుందో ఆ మినిమం శాలరీ అనేది రిటర్న్ చేస్తుంది. అవునా కదా, సమ్మరైజ్ ఆఫ్ మినిమం ఎంప్లాయీ శాలరీ. అలా కాకుండా ఎంప్లాయీ సమ్మరైజ్ మిన్ ఈఎంపీ శాలరీ బై ఎంప్లాయ్ లొకేషన్. అంటే ఇక్కడ ఏంటి, ఇందాక ఏంటంటే ఎంటైర్ టేబుల్ లెవెల్లో ఓకే ఈ ఎంప్లాయ్ టేబుల్ లెవెల్లో నేను మినిమం శాలరీ, బట్ ఇక్కడ వచ్చేసరికి ఈచ్ లొకేషన్ వైజ్ వాట్ ఇస్ ద మినిమం శాలరీ. అంటే హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు ఇలా మనకి డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి కదా. ఈచ్ లొకేషన్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, గుంటూరు సిటీ, చెన్నై, హైదరాబాద్, గుంటూరు, సో హైదరాబాద్ సిటీ, హైదరాబాద్. అంటే ఈచ్ లొకేషన్ వైజ్ మనకి ఎంతైతే మినిమం శాలరీ ఉందో ఆ శాలరీ వస్తుంది. అలానే మీరు కాక మ్యాక్సిమం శాలరీ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఈవెన్ నాట్ ఓన్లీ లొకేషన్ అండ్ ఈఎంపీ అంటే మల్టిపుల్ కాలమ్స్ తో కూడా మీరైతే వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. లెట్స్ ట్రై వన్స్ చూడొచ్చు. సో చెన్నై లొకేషన్ లో
సో ఈ ఐడికి ఓకే చెన్నై లొకేషన్ ఈ ఐడికి మినిమం శాలరీ అలానే చెన్నై లొకేషన్ ఈ ఐడికి మినిమం శాలరీ అంటే మీరు ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయినా స్పెసిఫై చేసుకోవచ్చు మీరు సింగిల్ కాలం అయినా తీసుకోవచ్చు అసలు కాకుండా ఏ కాలం అయినా తీసుకోకుండా అయినా ఉండొచ్చు అనమాట ఇట్ డిపెండ్స్ అనమాట మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే చేంజ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ సేమ్ థింగ్ మ్యాక్స్ సాలరీ కూడా ఐదు సో మ్యాక్స్ చూడండి మ్యాక్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట సో మనకి పాసిబిలిటీ ఉన్నదో చేద్దాం మ్యాక్స్ సాలరీ చూడండి మ్యాక్స్ సాలరీ వచ్చింది అదే మీరు ఇక్కడ బై బై ఎంప్లాయ్ లొకేషన్ ఓకే అంటే ఈచ్ లొకేషన్ వైజ్ వాట్ ద మ్యాక్సిమమ్స్ ఓకే సో చూడండి ఇందాక దానికి ఇప్పుడు దానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ చేంజెస్ అనేది చూడొచ్చు అనమాట ఇలా రకరకాలుగా ఈవెన్ నాట్ ఓన్లీ సింగిల్ కాలం మీరు ఏదైనా డిఫైన్ చేయడానికి అవకాశం అయితే ఉంది ఓకే చూడండి ఓకే ఇప్పుడు రెండు కాలమ్స్ ఇలా మిన్ మ్యాక్స్ ఇంకేమన్నా ఉన్నాయో కూడా చూద్దాం ఎంప్లాయీస్ సమ్మరైజ్ సమ్ ఓకే చూడండి సమ్ ఫంక్షన్ కూడా ఉందన్నమాట లెట్స్ రైట్ ఎంపీ సాలరీ సో ఇదేంటంటే మొత్తం సమ్ చేస్తే 1,41,984 వచ్చింది అనమాట ఇదేంటి ఎంటర్ టేబుల్లో ఎంప్లాయీ సాలరీ కాలంలో ఏదైతే వాల్యూస్ ఉంటాయో వాటన్నిటిని సమ్ చేస్తే వచ్చిన అవుట్పుట్ వచ్చేసరికి ఇదనమాట అలా కాకుండా మీరు సో లైక్ బేస్డ్ ఆన్ ది లొకేషన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఈచ్ లొకేషన్ వైజ్ ఎంత ఉందనేది కూడా మీరైతే ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట చూడొచ్చు సో చెన్నై లొకేషన్ గుంటూరు హైదరాబాద్ ఇలా రకరకాలుగా స్పెసిఫై చేస్తున్నాం సో ఇప్పుడు దాకా ఏంటి మనం మిన్ మ్యాక్స్ అండ్ సమ్ యూజ్ చేసాం కదా ఇక్కడ ఏంటంటే మిన్ ఇఫ్ మ్యాక్స్ ఇఫ్ సమ్ ఇఫ్ అంటే సమ్ అనేది బేస్డ్ ఆన్ ద కండిషన్ వైజ్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అవుతుంది ఓకే సో అది ఎలా ఏంటంటే సో ఎంప్లాయ్ సమ్మరైజ్ సమ్ ఇఫ్ అయితే మినిమం ఇఫ్ ఏదైనా తీసుకోవచ్చు చూడండి మిన్ ఇఫ్ సమ్ ఇఫ్ రకరకాలుగా ఉంటాయి మిన్ ఇఫ్ ఇక్కడ ఏంటంటే మీరు మౌస్ అవుట్ చేసి తెలిస్తే సో ఎక్స్పెక్ట్స్ 2 పారామీటర్స్ అనమాట ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ నేను చెప్తున్నా ఒకటి ఎంప్లాయీ సాలరీ మినిమం సాలరీ ఎంప్లాయీ లొకేషన్ ఈజ్ ఈక్వల్ ఓకే నెక్స్ట్ టైటిల్ ఆఫీస్ ఇది రన్ చేద్దాం సరే ఓకే సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఏమొస్తుంది సో మిన్నిఫ్ అంటే ఎక్స్ప్రెషన్ ప్రెడికేటర్ సో ప్రెడికేట్ అంటే నథింగ్ బట్ ఈ లొకేషన్ లో ఓకే సో మనం ఏంటి హైదరాబాద్ లొకేషన్ లో వాట్ ద మినిమం సాలరీ ఓకే సో ఇక్కడ ఏంటంటే బేసికల్ గా మిన్ ఏంటంటే ఎంటైర్ టేబుల్ లెవెల్ కనుక్కున్నాం అలా కాకుండా మల్టిపుల్ కాల్స్ స్పెసిఫై చేస్తున్నాం బట్ ఇక్కడే నేనేం చేస్తున్నాను బేస్డ్ ఆన్ ది కండిషన్ అంటే ఏదైతే హైదరాబాద్ లొకేషన్ ఉందో ఆ హైదరాబాద్ లొకేషన్ లో మినిమం శాలరీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇలా రకరకాలుగా రాయొచ్చు ఈవెన్ ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ మీరు ఏదైనా స్పెసిఫై చేసుకోవచ్చు సమరైజ్ సో మీన్ ఇఫ్ మీరు కాంట్రాక్ట్ మ్యాక్స్ కూడా తీసుకోవచ్చు ఎంప్లాయీస్ సాలరీ గ్రేటర్ దాన్ సో 3,000 సో ఫస్ట్ ఇది రన్ చేద్దాం ఎంత వస్తుందో చూద్దాం ఓకే సో మినిమం వచ్చి అంటే 3,000 బేసికల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక్క నిమిషం సో మినిమం వచ్చేసరికి 45 ఎంత ఉందన్నమాట సో చూడండి ఇక్కడ నేను ఓవరాల్ గా 45 కానీ ఇక్కడ మనకి ఏమొస్తుంది మినిమం ఇది రన్ చేస్తే సో 3,433 అంటే ఇక్కడ ఏం రాసామంటే మిన్నిఫ్ లో సో మనం ఏ ఏ కాలం బేస్ చేసుకుని కనుక్కున్నాం ఎంప్లాయీ సాలరీ బట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ఎంప్లాయీ సాలరీ ఏదైతే 3,000 కన్నా ఎక్కువ ఉందో వాటిలో నుంచి అంటే ఇక్కడ ఏంటి 3,001 నుంచి ఉన్న వాటిలో మినిమం ఫైండ్ అవుట్ చేయమని చెప్తాను అనమాట అప్పుడు వచ్చేసరికి సో 3,433 అయింది అనమాట ఓకే ఇలా మీరు రకరకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈవెన్ మీరు ఇక్కడ కూడా సో కాలమ్స్ అనేది ఇంక్లూడ్ చేయొచ్చు ఎంప్లాయీ లొకేషన్
చూడండి సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్ని కూడా, కాకపోతే ఈ రెండింటికి ఏంటంటే బెంగళూరు సిటీ ఏటికి ఏంటంటే సో తక్కువ ఉండటం వల్ల రాలేదు. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి, బట్ వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఎలా చేయాలి ఏంటి అని. ఓకే సో ఎక్స్టర్న్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఐ థింక్ టేబుల్లో తీసుకుంటాను. ఓకే సో నేను తర్వాత చెప్తాను ఏంటండి. సో మీకు ఇదైతే అర్థమైంది కదా, ఇలా మీరు సమ్ ఇఫ్ కావచ్చు, మ్యాక్స్ ఇఫ్ కావచ్చు, మిన్ ఇఫ్ కావచ్చు, ఎలా అయినా తీసుకోవడానికి సో అవకాశం అయితే ఉందన్నమాట. ట్రై చేయండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకైతే చెప్పడానికి సో ట్రై చేయండి. ఓకే సో దాని తర్వాత ఇప్పుడు ఇంకొక సినారియో ఏంటి అనేది కూడా మనం అయితే చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఎంప్లాయ్. ఓకే సో మనం ఆల్రెడీ సో చాలా ఎగ్జాంపుల్స్ ఈ టేబుల్ మీద మనం అయితే డిస్కస్ చేసాం, అవునా కదా. సో ఇప్పుడు సో నేను ఇంతకుముందు చెప్పాను, లెట్ అనే కీవర్డ్ ఏంటంటే వేరియబుల్స్ కానీ సో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తామని ఇంతకుముందు క్లాస్లో కూడా మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్దాం. సో మిన్ శాలరీ. ఓకే సో మిన్ శాలరీ ఈజ్ ఈక్వల్ ఎంప్లాయీ సమ్మరైజ్ సమ్ ఆఫ్ మిన్ ఆఫ్ ఓకే ఈఎంపీ శాలరీ ప్రింట్ ప్రింట్ సో మిన్ salary. I think ఇక్కడ క్లోజ్ చేయలేదు అందువల్ల. సో దట్స్ రైట్. ఓకే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేస్తున్నాం, ఎంప్లాయీ నుంచి మినిమం శాలరీ తీసుకొస్తాం. ఓకే బేసిక్గా ఈ కీవర్డ్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఇప్పుడు ఈ కీవర్డ్ అనేది నేను రన్ చేస్తాను. మినిమం శాలరీ అంటే ఎంప్లాయీ టేబుల్ ఏదైతే మినిమం శాలరీ ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను. ఓకే దాన్ని ప్రింట్ చేస్తున్నాను, కానీ ఇక్కడ మనకి ఏం ఎర్రర్ వస్తుంది. సో చూడండి రన్ చేద్దాం. సో ప్రాజెక్ట్ ఆపరేటర్ ఫెయిల్ టు రిజాల్వ్ స్కేలార్ ఎక్స్ప్రెషన్ నేమ్డ్ మిన్ శాలరీ అంటే స్కేలార్ ఎక్స్ప్రెషన్ అనేది వాల్యూ రిటర్న్ చేయడానికి ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నాం. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే టూ స్కేలార్ అని ఉంది కదా, సో ఈ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. ఇది తప్ప రైట్ టూ స్కేలార్ టూ స్కేలార్ let's try for this one. I think important now. That's some mistake. Two scalar. So employee summarize mean employee salary. Okay. Try to now you can. Okay. Good. ఓకే ఐ థింక్ ఇది మనం ప్రాపర్గా ఇవ్వలేదు అనమాట, అందువల్ల వచ్చింది. సో బేసికలీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏదైతే ఎక్స్ప్రెషన్ రాస్తున్నామో ఈ ఎక్స్ప్రెషన్ అనేది స్కేలర్ వాల్యూ కింద కన్వర్ట్ చేసి ఆ వచ్చిన అవుట్పుట్ ఇక్కడ ఈ వేరియబుల్ స్టోర్ చేసి దాన్ని నేను ప్రింట్ చేస్తాను అనమాట. ఇలా మీరు రకరకాలుగా డిఫైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే మల్టిపుల్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే లెట్ మిన్ డేటా వాల్యూ ఇస్ ఈక్వల్ టు స్కేలర్. ఓకే సో employee summarize mean EMP salary.
సో దాంట్లో ఇంకొక వేరియబుల్ కూడా తీసుకున్నాను. మ్యాక్స్ డేటా వాల్యూ టు స్కేలర్ ఎంప్లాయీ. సో సమ్మరైజ్ మ్యాక్స్. ఓకే. సో ఎంపీ సాలరీ. ఇక్కడ మీరు కావాలంటే సో ప్రింట్ సో మిన్ డేటా వాల్యూ కామా మ్యాక్స్ డేటా వాల్యూ. ఓకే. నెక్స్ట్ టైటిల్ ఉంది. ఇప్పుడు మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ కనుక్కోండి. ఓకే చూడండి. సో ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ వచ్చేసరికి మినిమం అండ్ ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది మాక్సిమం అన్నమాట. మీరు కావాలనుకుంటే కాలం నేమ్స్ కదా print_0 print_1 ఉంది కదా. సో దీని బదులు మిన్ వాల్యూ అంటే పేర్లైన అలియాస్ అయినా అవ్వచ్చు. ఓకే. సో మ్యాక్స్ ఇప్పుడు రన్ చేద్దాం. మళ్ళీ అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది అనమాట. ఓకే. 45 అండ్ చూసారా. సో ఇందాక దానికి దీనికి ఇలా మనం ఏంటంటే వేరియబుల్స్ కావచ్చు రకరకాలుగా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ టు అండర్స్టాండ్. సో ఇది ఎలా రాయాలి ఏంటి అనేది మనం స్లోగా 1 by 1 అనేది నేర్చుకుంటాం. ఒకసారిగా అన్నీ రావాలండి. అయితే ఇప్పుడు ఏదైతే కోడ్ మనం ఇంప్లిమెంట్ చేస్తామో సేమ్ కోడ్ మనం సో వాడి దీంట్లో కూడా అంటే టేబుల్లో కూడా మనం ఫిల్టర్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ డూ దట్. ఇక్కడ ఏంటి ఒక 2 వేరియబుల్స్ తీసుకొని ఆ 2 వేరియబుల్స్లో టేబుల్ యొక్క మినిమం సాలరీ మ్యాక్సిమం సాలరీ స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని మనం స్పెసిఫిక్గా టేబుల్లో ఉన్న డేటాని ఎలా ఫిల్టర్ చేస్తున్నాం అంటే లెట్స్ ట్రై టు ఓకే కాపీ చేద్దాం. మళ్ళీ టైప్ చేసిన అవసరం లేదు. సో దాని తర్వాత ఎంప్లాయీ వేర్ ఈఎంపీ సాలరీ greater than min data value and EMP salary less than max data value. That's it. అంటే రన్ చేయండి. ఓకే. సో బేసికల్గా మీరు టేబుల్లో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి 15 కదా. చూద్దాం. బట్ నిజంగా అన్నీ వస్తున్నాయి. టోటల్గా మనకి 18 రికార్డులు ఉన్నాయి. ఓకే. టోటల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి 18 రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎన్ని వస్తున్నాయి 15. అంటే డేటా ఫిల్టర్ అవుతున్నట్ట లేనట్ట. ఓకే. ఇలా మీరు ఏంటంటే వేరియబుల్ ఏదైతే వాల్యూ స్టోర్ చేస్తారో ఆ వచ్చిన వాల్యూని మీరు ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసుకొని టేబుల్లో ఉన్న డేటాను కూడా ఫిల్టర్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇలా ఏంటంటే రకరకాలుగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇదేంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎందుకు ఎలా ఏంటి అనేది. సో ఇలా రకరకాలుగా దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అన్నమాట. అలానే ఇంకా మనం కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్తే చూడండి. సో లెట్ మెయిన్ డేటా వాల్యూ is equal to employee. So where so employee ID ఎంప్లాయీ సాలరీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఈఎంఐడి గ్రేటర్ దాన్ 105. ఓకే. అండ్ సమ్మరైజ్ సో మార్క్ సెట్. ఓకే. మేక్ లిస్ట్. ఓకే. మేక్ లిస్ట్ ఎక్స్ప్రెషన్ మేక్ సెట్ అన్నమాట. సో ఎంప్లాయీస్ సాలరీ. సో ఇది రన్ చేద్దాం. చెప్తాను అసలు ఇది మేక్ లిస్ట్ ఎందుకు అనేది మీకు డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. నో వరీస్. సో ఇక్కడ ప్రింట్ మెయిన్ డేటా కానీ ఓకే. ఫెయిల్ టు రిజల్వ్ ద స్కేలర్ ఎక్స్ప్రెషన్ నేమ్ మెయిన్ డేటా వాల్యూ. ఓకే. ఇక్కడ ఏంటి మనం ఏదైతే స్కేలర్ ఎక్స్ప్రెషన్ స్పెసిఫై చేసామో అది ఫెయిల్ అవుతుంది అని చెప్తాం అనమాట. అసలు ఏంటి ఇప్పుడు ఇక్కడ దాకా మనకు తెలిసేది ఏది ఎంప్లాయీ ఐడి వేరేది కాకపోతే ఇండివిజువల్గా రన్ చేస్తాను మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఇదంతా కాపీ చేస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ డీబగ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇది రన్ చేస్తాను. సో ఇది రన్ చేస్తే ఏదైతే 10 కన్నా ఎక్కువ ఉంటారో 4 రికార్డ్స్ వచ్చింది. ఓకే.
4 రికార్డ్స్ లో ఇప్పుడు ఇది మొత్తం రన్ చేస్తాం, చూడండి ఏమొస్తుంది. ఓకే, సో ఏమొస్తుంది గైస్, కాపీ పేస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మేక్స్ సెట్ ఏంటంటే, సో చూడొచ్చు ఇక్కడ ఎక్స్ప్రెషన్ డైనమిక్ అరే అంటే మీరు ఇక్కడ ఇంటీజర్ స్పెసిఫై చేశారు కాబట్టి లాంగ్ వచ్చింది. అదే స్ట్రింగ్ కాలం అయితే స్ట్రింగ్ వస్తుంది అనమాట. అంటే ఇదేంటంటే మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తారో అది మనకి అరే రిటర్న్ చేస్తుంది. మేక్ అండర్ స్కోర్ సెట్ అనేది ఏంటంటే బేసికల్గా మీకు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్రెషన్ అనేది స్పెసిఫై చేస్తారో దాని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి అరే రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఒకవేళ ఎంప్లాయీ లొకేషన్ ఇస్తాను. ఓకే, ఇందాకేంటి ఇక్కడ మీరు మోస్ అవుట్ చేస్తే చూడండి ఎక్స్ప్రెషన్ డైనమిక్ అరే లాంగ్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఎంప్లాయీ లొకేషన్ అని ఇస్తాను. ఓకే, సో ఇది చూడండి కాపీ పేస్ట్ చూస్తారా, గుంటూరు హైదరాబాద్ సిటీ హైదరాబాద్. ఓకే, ఇప్పుడే వచ్చింది స్ట్రింగ్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తారా, మ్యాక్స్ సైజ్ డైనమిక్ అరే స్ట్రింగ్ అనమాట. అంటే మీరు ఏదైతే ఆ ఫంక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తారో దాన్ని బట్టి డేటా టైప్ అనేది మారుతుంది అనమాట. అర్థమైంది కదా. మేక్ అండర్ స్కోర్ సెట్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తారో అవుట్పుట్ వచ్చేసరికి డైనమిక్ అరే అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి ఇండియా వచ్చిందంటే ఫస్ట్ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ వచ్చిన అవుట్పుట్ నుంచి ఎంప్లాయ్ లొకేషన్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో అన్ని కూడా మనకి అరే కింద రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రన్ చేద్దాం. మనకి ఇది అవుట్ అయితే ఇక్కడ ఈ వచ్చిన అవుట్పుట్ ఏంటి మనకి అరే కదా, కానీ ఇక్కడ ఏంటి ఓన్లీ స్కేలర్ వాల్యూ మాత్రమే కాబట్టి అందువల్ల అది సో స్కేలర్ ఎక్స్ప్రెషన్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఓకే, సో అర్థమైంది కదా ఏంటనేది. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్స్ స్టార్ట్ టూ స్కేలర్ తీసుకుంటాను. ఓకే, అవుట్పుట్ వచ్చిందా, కాపీ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చిందా రాలేదు, వచ్చింది. అలానే ఇక్కడ మీరు పేస్ట్ కూడా చేసాను. అదే వేరే కాలం ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఏ కాలం ఇచ్చినా సో అది డైనమిక్ గా అరే రిటర్న్ చేస్తుంది అనమాట. చూడొచ్చు కాపీ పేస్ట్. ఓకే, ఇందాక ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ అనమాట. ఇలా మనం రకరకాలుగా స్పెసిఫై చేయడానికి అవకాశం అయితే ఉంది అనమాట. ఓకే, ఓకే, అయితే ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ ని మనం టేబుల్స్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. అయితే ఈ వచ్చిన అవుట్పుట్ ని మనం టేబుల్స్ లో కూడా యూజ్ చేయొచ్చు, ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అది ఎలానో కూడా చూద్దాం. సో let final result equal to scalar employee where emp id greater than 1005 summarize mark set ఓకే. ఒక్కోసారి కాలం మీన్స్ రావటం లేదన్నమాట, బట్ వరీ ప్రాపర్గా ఇచ్చింది. సో ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. ఐ థింక్ సెల్స్. ఓకే, సో ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ లొకేషన్ ఇన్ చూడండి ఎంప్లాయీ లొకేషన్ ఇన్ సో ఫైనల్ రిజల్ట్ దట్స్ చూడండి అవుట్పుట్ వస్తుందా.
సో ఏదైతే ఇందాక మనకు అవుట్పుట్ వచ్చిందో ఇప్పుడు కూడా అదే అవుట్పుట్ వచ్చింది అనమాట. సో బెంగళూరు, హైదరాబాద్, సిటీ ఇలా రకరకాలుగా మనకి డేటా అయితే వస్తుంది అనమాట. ఓకే, సో అర్థమైంది కదా. కాంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు అవుట్పుట్ ఏంటి వస్తుందో మీ కాంటెంట్. సో కాపీ, ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో గుంటూరు, బెంగళూరు సిటీ, హైదరాబాద్ సిటీ మూడే వస్తున్నాయి. చూడొచ్చు గుంటూరు, బెంగళూరు, హైదరాబాద్ సిటీ. ఓకే, సో మనకి ఏదైతే అవుట్పుట్ కావాలో ఆ అవుట్పుట్ అనేది ప్రాపర్గా వచ్చింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఏదైతే కండిషన్ రాస్తారో ఆ కండిషన్ యొక్క అవుట్పుట్ అనేది మనం టేబుల్ లెవెల్లో కూడా ఈడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని తర్వాత మీరు కావాలనుకుంటే ఐ థింక్ ఇందాక ఒకటి మిస్ అయ్యాను. సో మీకైతే అర్థమైంది కదా వేరియబుల్స్ ని ఎంత ఎఫెక్టివ్ గా యూజ్ చేయొచ్చు అని. ఓకే, సో అది మల్టిపుల్ వాల్యూస్ వచ్చినా సింగిల్ వాల్యూస్ వచ్చినా ఎలా యూజ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ప్రింటింగ్ ఎలా చేయాలి, ఆ వచ్చిన టేబుల్లో కూడా ఎలా ఇంటిగ్రేట్ చేయాలని కూడా మనమైతే క్లియర్గా ఇక్కడేంటి మిన్ డేటా వాల్యూ మ్యాక్స్ డేటా వాల్యూ స్కేలర్ వాల్యూ కాబట్టి నథింగ్ బట్ సింగిల్ వాల్యూ కాబట్టి డైరెక్ట్గా సో ఇచ్చేసామన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే సో మనకు మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి మేక్ అండర్ స్కోర్ సెట్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఈ ఫంక్షన్కి ఏదైతే ఇన్పుట్ కనుక ప్రొవైడ్ చేస్తారో అది అరే కింద ట్రీట్ చేస్తున్నాం అనమాట. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఇక్కడ టేబుల్లో కూడా రాయొచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ వేస్ అయితే ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి మనమైతే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందాక ఒకటి చూసాను కాబట్టి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. సో అదేంటనేది నేను ఫిక్స్ చేస్తాను. ఎర్రర్ అని కాదు, సో ఇది కాదు. ఓకే, ఓకే, సో ఇక్కడ మనకి ఎంప్లాయ్ లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ టెంప్ డేటా. ఓకే, సో సమ్మరైజ్ సమ్మరైజ్ సమ్మరైజ్. ఓకే, ఒక్క నిమిషం, ఇది ఎక్స్పెరిమెంట్ గైస్. ఐ థింక్ let me run it. So try to run this one. ఇలా రన్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. సమ్మరైజ్. సో ఇలా చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఒక నిమిషం. సో ప్రాజెక్ట్ ఎంప్లాయ్ లొకేషన్ దాని తర్వాత ఫైనల్ డేటా is equal to make if. ఓకే, let me try to run this. చెప్తాను ఏంటండి. సో ఇక్కడ where final data greater than 0. దట్స్ ఇట్. ఓకే, సో ఏం లేదన్నమాట. ఓకే, సో నేను ఇక్కడ ఏంటి మీకు చెప్తాను. ఫస్ట్ ఇది రన్ చేస్తాము. ఓకే, మనకి ఇక్కడ కొంత డేటా వస్తుంది అనమాట. ఓకే, ఒక 7 రికార్డ్స్ వస్తే ఒక 2 రికార్డ్స్కి అయితే మనకి అవుట్పుట్ అనేది లేదనమాట. ఓన్లీ బెంగళూరు సిటీకి మనకి ఎటువంటి డేటా లేదు, ఎంటీ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎంటీ రికార్డ్స్ నేను ఎలిమినేట్ చేయాలనుకున్నాను, అంటే రిమూవ్ చేయాలనుకున్నాను. సో అలాంటి కేసెస్ నేను ఏం చేశానంటే ప్రాజెక్ట్ అని ఆపరేటివ్ రీడ్ చేసుకొని ఎంప్లాయ్ లొకేషన్ అయితే సో ఏదైతే ఇక్కడ కాలం నేమ్ వస్తుందో దానికి అలియాస్ ఇచ్చాను అనమాట ఫైనల్ డేటా. సో మినిఫ్ వస్తుంది కదా, దాన్ని ఫైనల్ డేటా కింద కన్వర్ట్ చేశాను. దాని తర్వాత వేరు ఆపరేటర్ యూజ్ చేసుకుని ఈ ఫైనల్ డేటా నెంబర్స్ కూడా 0 అని స్పెసిఫై చేస్తే ఆ బ్లాంక్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా రిమూవ్ అయినాయి. ఓన్లీ 5 రికార్డ్స్, ఇందాకైతే 7 రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసరికి 5 రికార్డ్స్ ఉన్నాయి అనమాట.
ఇలా రకరకాలుగా రాయటానికి అవకాశం అయితే ఉంది కోడ్. ఓకే, సో అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఇక్కడ ఏదైతే సెర్చ్ చేస్తామో చూడొచ్చు, యావరేజ్ అంటే ఈ ఐదుటి యొక్క వాల్యూస్ యొక్క యావరేజ్ ఎంత, కౌంట్ ఎంత, మినిమం ఏంటి, మాక్సిమం ఏంటి, సమ్ ఏంటి, అంటే డైనమిక్ గా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మూడు మాత్రమే సెర్చ్ చేశాను. యావరేజ్ వచ్చేసరికి ఎంత, కౌంట్ వచ్చేసరికి 3, సో మినిమం ఎట్లా మినిమం ఎంత, మాక్సిమం ఎంత, సమ్ ఎంత. అలానే ఇక్కడ కూడా. ఓకే, అంటే చాలా బట్ ఇక్కడ వచ్చేసరికి స్ట్రింగ్ కాదు ఇది. ఓకే, స్ట్రింగ్ అయినప్పుడు ఏమీ చేయదు అనమాట. ఓన్లీ న్యూమరికల్ ఇంటీజర్ వాల్యూస్ అయితే మనకి ఇక్కడ క్యాల్కులేషన్స్ అనేది డైనమిక్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సమ్ ఎంత, మిన్, మ్యాక్స్, యావరేజ్, కౌంట్ ఎన్ని సెలెక్ట్ చేస్తారో ప్రతిదీ కూడా చాలా డీటెయిల్ గా చాలా ఫాస్ట్ గా కూడా మనకి అవుట్పుట్ లో వస్తుంది. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో ఐ థింక్ ఈ రోజు తోటి అంటే ఈ క్లాస్ తోటి సో మనం బేసిక్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. బట్ వాటి గురించి నేను ఒక 10 days అయిన తర్వాత ఒక 2 hours 3 hours ఏదైతే ఉన్నాయో మ్యాథ్స్ అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవి వచ్చేసరికి బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. అసలు కేకులు ఏంటి, చాలా ఆపరేటర్స్ కదా, వాటన్నిటి గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఒక 15 days తర్వాత మళ్ళీ నేను ఒక 2-3 hours అయితే సో డాక్యుమెంటేషన్ ఉన్న ఫంక్షన్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.